హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పానకాల నరసింహస్వామి గుడి గురించి తెలుసుకుందామండి. ఇది వచ్చేసి మంగళగిరిలో ఉంటుంది. మంగళగిరి బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది ఈ టెంపుల్. ఇవి 2 టెంపుల్స్ ఉంటాయండి, పానకాల నరసింహ టెంపుల్స్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్. ఇది ఇక్కడ కింద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుందండి. ఇది చాలా ఓల్డ్గా అనిపిస్తుంది. గోపురం చాలా బాగుందండి. ఈ గుడి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు ఇక్కడ. అలాగే లోపల రామాలయం ఉంది. అలాగే పాలవృక్షం కూడా ఉంది. ధ్వజస్తంభం కూడా చాలా బాగుందండి. ఇక్కడ మేము సాటర్డే వెళ్ళాము. అందరూ దర్శనానికి చాలామంది వచ్చిన్నారు. దర్శనం ముందు ధ్వజస్తంభం అండి. ఇక్కడ రాముల వారిది బల్లులది కూడా ఉందని వేసింది. అది మేము చూసేసరికి క్లోజ్ అయిపోయింది. అలాగే రథము అన్నీ పెట్టున్నారు గుడిలో. ఇది గుడి చుట్టుపక్కల వ్యూ అండి. గుడిలో ప్రదక్షిణ చేసే టైంలో కనిపిస్తుంది. ఇది చిన్న రథం కూడా ఉంది ఇక్కడ. గుడి వెనుక ఉసిరి చెట్టు అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ దేవుణ్ణి ఊరేగించడానికి చిన్న చిన్న ఉన్నాయండి బండ్లోనే. ఇది బ్యాక్ సైడ్ గుడి వ్యూ అండి. అమ్మవారు కూడా చాలా బాగుంది ఈ గుడిలో. దీనికి 4 వైపు గోపురాలు ఉన్నాయండి. ఇది అమ్మవారు ఉండే గోపురం అండి. ఇది స్వామి ఉండే గోపురం, పక్కన ఉండేది అమ్మవారి గోపురం. ఇది ఒక సైడ్ బ్యాక్ సైడ్ ఉండే గోపురం. ఇక్కడ రావి చెట్టు ఉంది. అందరు ప్రదక్షిణ చేస్తూ ముడుపులు కడుతున్నారు. ఇక్కడ నారదుడు శాపం చేత పాలవృక్షంగా మారున్నారండి. ఆ పాలవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తే పిల్లలు పుడతారని రాసింది ఇక్కడ. మేమైతే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాము. ఇది అమ్మవారి గోపురం. అమ్మవారిది వేరే క్యూలో ఉంటుంది, స్వామివారిది పైన ఉంటుంది, లక్ష్మీ నరసింహస్వామి. ఇదంతా పురాతనమైన గుడి అండి. ఇది చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది ఇది లోపల నుంచి వ్యూ అండి. ఇక్కడ టెంకాయ కొడతారు. ఇదేనండి పాలవృక్షం. ఇక్కడ గరుడ వాహనం ఉందండి. ఇదంతా గుడి గోపురం. ఇక్కడ నుంచి స్వామివారి గుడి లోపలికి వెళ్ళాలి దర్శనానికి. ఇది బయటికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి అండి లోపలికి వెళ్ళాలి దర్శనానికి. ఇక్కడ అన్నదానానికి టోకన్స్ మరియు అన్నదానానికి డొనేషన్ చేసేవి కూడా కట్టించుకుంటున్నారు. ఇది అమ్మవారిది క్యూ లైన్ అండి. ఇది గోపురం. ఇది ఒక గోపురం అండి. ఇదే అండి పాలవృక్షం. దీని చుట్టూ కూడా అందరూ ప్రదక్షిణ చేస్తున్నారు. మేమైతే దర్శనం చేసుకుని కొంచెంసేపు గుడిలో కూర్చుని వెళ్ళిపోయామండి. పైన ఉండే పానకాల నరసింహస్వామి గుడికి వెళ్ళాము. ఇది అమ్మవారి దర్శనానికి కూడా వెళ్ళాము ఇక్కడి నుంచే. ఇక్కడ పుంగనూరు జాతి గోవు ఉందండి. ఇక్కడ రథం ఉంది బయట. ఇక్కడ నుంచి పానకాల నరసింహస్వామి కొండ మీద ఉండే స్వామి దగ్గరికి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయండి ఆర్చ్ లోపల నుంచి. మేమైతే ఆటోలో వెళ్ళాము. అప్పటికే లేట్ అయిపోతుందని, దర్శనం లేట్ అవుతుందని ఆటోకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వెళ్ళడానికి రావడానికి. వెళ్ళడానికి 30 రూపీస్, రావడానికి 20 రూపీస్ అవుతుందండి. ఆటోలో అయితే పైకి వచ్చేస్తాం మేము. ఇక్కడ చాలా బాగుందండి వ్యూ అంతా గ్రీనరీగా. పైనుంచి కింద ఉండే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా బాగా కనిపిస్తుంది. ఇదంతా మంగళగిరి వ్యూ అండి. ఇది ఘాట్ రోడ్ అండి. ఘాట్ రోడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ అంతా క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ 100 రూపీస్ ఫ్రీ దర్శనం ఉన్నాయండి. ఇక్కడ స్వామివారు లక్ష్మీ నరసింహస్వామి, అమ్మవారు రాజ్యలక్ష్మిగా ఉంటారండి. ఇక్కడైతే పానకం సమర్పిస్తారు లక్ష్మీ నరసింహస్వామికి. ఇక్కడ మంగళగిరి క్రికెట్ స్టేడియం కూడా కనిపిస్తుందండి ఈ గుడి దగ్గర నుంచి. రైల్వే ట్రాక్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి.
గుడి అయితే చాలా బాగుందండి. ఇక్కడ పైన ఇక్కడ స్వామివారికి పానకం నైవేద్యంగా సమర్పిస్తారు. దీనికి పానకం మనం తీసుకొని నైవేదించాలంటే 35 రూపీస్ పే చేయాలి. పే చేసి మనం పానకాన్ని తీసుకొని క్యూ లైన్లో వెళ్ళి అక్కడ పూజారి వాళ్ళు పానకం తాగించి పానకాన్ని మనకు ప్రసాదంగా నివేదన చేసింది ఇస్తారండి. ఇక్కడ స్వామివారు పానకం నైవేద్యంగా ఇస్తారు. స్వామివారికి పానకం సమర్పించినప్పుడు గుటక వేసిన శబ్దం వస్తుందండి. ఇక్కడ ఇంతకు ముందైతే భక్తుల చేతే పానకాన్ని ప్రసాదంగా స్వామివారికి తాగిస్తున్నారు, కానీ ఇప్పుడు పూజారులే అవి తాగిస్తున్నారంట. ఇదైతే క్యూ లైన్. ఇక్కడ దీపాలు వెలిగిస్తారు. ఇది బయటికి వెళ్ళే దారి. అమ్మవారికి పైకి ఉంటాయండి స్టెప్స్, అక్కడి నుంచి వెళ్ళాలి. అమ్మవారి గుడి పక్కనే రంగనాయక స్వామి ఉంటారు. మేమైతే పానకం బాటిల్స్ తీసుకొని ఫిల్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళాం ప్రసాదంగా. లడ్లు అవి తీసుకెళ్ళాం. మేము కిందకైతే వెళ్ళిపోతున్నాము దర్శనం చేసుకుని. దర్శనం అయితే బాగా జరిగింది. సాటర్డే రోజులో ఫుల్గానే ఉంది క్రౌడు. 12 అప్పుడు అయితే స్టాప్ చేసేస్తున్నారు నివేదన చేయడానికి స్వామివారికి ప్రసాదం. మేమైతే ఆటోలో వచ్చాము. అదే ఆటోలో కిందకు వెళ్ళిపోతూ ఉన్నాము. ఇది తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన ప్రదేశం.